హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో iQOO Z11 Lite ఈ ఫోన్ ఒకసారి మనం అన్బాక్స్ చేసి దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే రెగ్యులర్ గా మనకు వచ్చే iQOO Z సిరీస్ బాక్స్ లోనే కనబడుతుంది. ఎక్కడ కూడా వీళ్ళకి ఈ ఫీచర్స్ ఏం మెన్షన్ చేయాల. టాప్ లో చూసుకుంటే 6GB 256GB వేరియంట్ ని మెన్షన్ చేశారు సోలార్ ఫ్లేమ్ కలర్ తో. అండ్ బ్యాక్ సైడ్ ప్రైస్ అయితే కొట్టేశారు. బట్ ఒకసారి మనం సీల్స్ బ్రేక్ చేసి లోపల కంటెంట్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే కనబడుతుంది. ఫోన్ చేతిలో స్లైట్లీ మీడియం వెయిట్ లా అనిపిస్తుంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఉంది ఫోన్ కి. కలర్ కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఉంది. మౌంటైన్స్ ని రిమైండ్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. పక్కకు పెడదాం. నెక్స్ట్ బాక్స్ లో మనకి కేస్ ఒకటి ఇస్తున్నారు, క్లియర్ కేస్ క్వాలిటీ పర్లేదు. అండ్ లుక్స్ కూడా ఏం డిస్టర్బ్ అవట్ల కేస్ వేసిన తర్వాత. అండ్ డాక్యుమెంటేషన్ ఉంది, కొంత IMEI స్టిక్కర్స్ ఉన్నాయి. USB Type-A అడాప్టర్ ఒకటి ఇస్తున్నారు, 44 వాట్ అడాప్టర్ ఇది. అండ్ Type-A to Type-C కేబుల్ ఒకటి ఇస్తుంది. ఫైనల్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్, ప్రతి ఒక్కటి బాక్స్ లో వస్తున్నట్లే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ SSS ఫాల్ ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ పరంగా IP65 స్ప్లాషెస్ వరకే, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కాదు. సైడ్స్ మొత్తం కూడా ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ షీట్ తో వస్తుంది. ఫ్రంట్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు పర్టికులర్ గా మెన్షన్ చేయట్లా. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. పర్వాలేదని చెప్పొచ్చు బిల్డ్ క్వాలిటీ పరంగా, మరి తోపుతురమేం కాదు. నెక్స్ట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. అండ్ స్కోర్ అవి చెక్ చేశాను నేను. 5,78,000 వరకు ఇది స్కోర్ చేసింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ లో అరౌండ్ 94% వరకు వచ్చింది. ఈ ప్రాసెసర్ ఎంతవరకు క్యాపబిలిటీ ఉందో అంతవరకు స్కోర్ చేసింది. అండ్ ఇంకా గేమ్స్ పరంగా మాట్లాడుకుంటే BGMI ఇది 60 FPS వరకే స్మూత్ ఎక్స్ట్రీమ్ లో సపోర్ట్ చేస్తుంది. అంతకు మించి గేమింగ్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఆల్మోస్ట్ బడ్జెట్ లో వస్తున్న ఫోన్ లెక్క. బట్ ఇప్పుడు ప్రైజులు పెరిగినాయి కాబట్టి మనకి ఈ ప్రైజ్ లో దొరుకుతుంది. దీని మీద మీరు హెవీ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. డే టు డే యాక్టివిటీస్ చేసే వాళ్ళు, జనరల్ యూసేజ్ చేసే వాళ్ళు, మోడరేట్ యూసేజ్ చేస్తారనుకుంటే ఈ ఫోన్ మీకు సూట్ అవుతుంది. అండ్ మల్టీమీడియా పరంగా మీరు ఒకవేళ రీల్స్ ఎక్కువ చూస్తున్నా, సోషల్ మీడియా ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు అనుకున్నా, బింజ్ వాచింగ్, OTT యాప్స్ లో మూవీస్ చూడడం, ఇట్లాంటి వాటికి అయితే ఫోన్ సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్. ఇందులో 3 వేరియంట్స్ తో వస్తుంది. 4GB 128GB, 6GB 128GB, 6GB 256GB. అండ్ 3 కూడా LPDDR4X RAM తో UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తోనే వస్తున్నాయి. ఎక్స్ట్రా మీరు ఒకవేళ స్టోరేజ్ కావాలనుకుంటే మెమరీ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 2 TB వరకు మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. నేను ఎక్స్ట్రా OTG ద్వారా పెన్ డ్రైవ్స్ అవి కనెక్ట్ చేశాను. అండ్ SSDs కనెక్ట్ చేసి చూశాను. పెన్ డ్రైవ్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ 1 TB SSD కూడా డిటెక్ట్ చేసింది. సో మీరు OTG యూజ్ చేసుకొని డేటాను ఎక్స్పాండ్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ బ్యాండ్స్. ఇందులో 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. బోత్ SA and SA అన్ని బ్యాండ్ సపోర్ట్ ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తున్నాయి. వైఫై వర్షన్ పెద్దగా మెన్షన్ చేయాలి. 5 GHz బ్యాండ్ అయితే డిటెక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, AR బ్లాస్టర్ లాంటివి అయితే ఏమీ లేవు. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ మీరు చేసుకోలేరు. అండ్ టీవీ రిమోట్ ని కంట్రోల్ చేసుకోవాలనుకున్నా AR బ్లాస్టర్ సపోర్ట్ లేదు. నెక్స్ట్ మేజర్ గా వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది ఏంటంటే బ్యాటరీ. ఇందులో 6500 mAh బ్యాటరీని హైలైట్ చేస్తున్నారు. 44 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. రివర్స్ ఛార్జ్ చేస్తుంది. మీరు ఒకవేళ వేరే ఫోన్ ని ఛార్జ్ చేయాలనుకుంటే Type-C కేబుల్ యూజ్ చేసుకొని మీరు రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడుకుంటూ లేదా హెవీ పర్ఫార్మెన్స్ అంటే కెమెరాస్ ఇట్లాంటివి మీరు వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ మీరు ఏదైనా ఛార్జింగ్ పెట్టినా గానీ పవర్ డైరెక్ట్ గా ప్రాసెసర్ కి వెళ్తుంది. అండ్ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో బ్యాటరీ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఒక డే యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీని. 6500 mAh బ్యాటరీ అంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. మీరు హెవీగా యూజ్ చేసినా కానీ ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. వీళ్ళ మేజర్ USP కూడా ఈసారి బ్యాటరీనే. స్టూడెంట్స్ ఎక్కువ బ్యాటరీ యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు బ్యాటరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. 5 years హెల్త్ ప్రామిస్ కూడా చేస్తున్నారు బ్యాటరీది. సో బ్యాటరీ పరంగా అయితే ఈ పర్టికులర్ ఫోన్ లో నాకు ఎటువంటి కంప్లైంట్స్ అనిపించలేదు. నెక్స్ట్ డిస్ప్లే గురించి చూద్దాం. ఇందులో 6.74 inch స్క్రీన్ తో వస్తుంది. HD+ డిస్ప్లే ఇది. ఫుల్ HD+ ఇచ్చి ఉండాల్సింది, ఫుల్ HD+ ఇవ్వలేదు. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1200 nits పీక్ బ్రైట్నెస్ హిట్స్ తో వస్తుంది. 260 pixels per inch డెన్సిటీ తో వస్తుంది. అండ్ 83% కలర్ గ్యామెట్ తో వస్తుంది. సోషల్ మీడియా స్క్రోల్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ ఇట్లాంటి వాటికి అయితే పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ మూవీస్ లాంటివి చూసుకుంటున్నా కానీ పని అయిపోతుంది. కాకపోతే కలర్ యాక్యురసీ HD+ డిస్ప్లే కాబట్టి మీకు మరీ అంత గొప్పగా ఏం అనిపించదు. AMOLED డిస్ప్లేలో ఉన్నట్లయితే మీకు అనిపించదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ డే లైట్ లో నేను ఒకసారి చెక్ చేశాను. బ్రైట్నెస్ అయితే ఇనఫ్ అనిపించింది. మరీ ఎక్కువ లేదు, అలా చెప్పి తక్కువ లేదు. విజిబిలిటీ అయితే పర్లేదు, బానే ఉంది. అండ్ మీరు ఒకవేళ OTT ప్లాట్ఫామ్స్ లో HD కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవాలనుకుంటే వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. HD లో మీరు అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ లో 4K సపోర్ట్ తీసుకొని రాలేదు. యూట్యూబ్ లో మాక్సిమం ఇది 1440p వరకు మాత్రమే చూపిస్తుంది 60 FPS లో. అండ్ HDR సపోర్ట్ కూడా ఈ డిస్ప్లేకి లేదు. మీరు ఒకవేళ 4K చూడాలనుకున్నా పాసిబుల్ అవుతుంది. అండ్ HDR వీడియోస్ ఏదైనా మీరు స్ట్రీమ్ చేసుకోవాలనుకున్నా యూట్యూబ్ లో కూడా HDR వీడియో సపోర్ట్ లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఆబ్వియస్లీ AMOLED డిస్ప్లే కాదు కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోనే వస్తుంది. సో అన్లాకింగ్ పరంగా అయితే అన్లాకింగ్ బాగానే ఉంది, ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ గానే ఉంది. కాకపోతే ఇంకొంచెం ఫాస్ట్ ఉండొచ్చు. వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఒక్కసారి పక్కన సబ్స్క్రైబర్ కౌంట్ చూడండి. 3 lakhకి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా బెస్ట్ కాంటెంట్ ముందు తీసుకొస్తూనే ఉంటాం. నెక్స్ట్ స్పీకర్స్. ఇందులో స్టీరియో స్పీకర్స్ తో రావట్లేదు, మోనో స్పీకర్ తో వస్తుంది. టాప్ మౌంటెడ్ స్పీకర్ ఇది, బాటమ్ మౌంటెడ్ కూడా కాదు. కాకపోతే బాటమ్ లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కనబడింది. మీ దగ్గర ఒకవేళ వైడ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, మీరు 3.5 జాక్ యూజ్ చేసుకొని లాస్లెస్ ఆడియో మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు.
ఇంకా స్పీకర్ క్వాలిటీ అయితే యావరేజ్ అనే అనాలి. ఇంకా నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ కనబడుతుంది. కాకపోతే ప్రైమరీ కెమెరా ఒకటే మనం ఉపయోగించుకునే కెమెరా. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 852 సెన్సర్ తో వస్తుంది. సెకండరీ కెమెరా 0.08 మెగాపిక్సెల్ అంటున్నారు. ఫ్రంట్ మీకు 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ తో మనం మాక్సిమం 1080p 30 ఫ్రేమ్స్ లో మాత్రమే వీడియోస్ రికార్డ్ చేసుకోగలం. 4K ఆప్షన్ అయితే ఈ ఫోన్ లో అసలు లేదు. అండ్ ఫోటోస్ కూడా 1 after 1 ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి అంత మంచి ఫోటోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి దీంట్లో లేదు. సుమారుగా ఒక బడ్జెట్ ఫోన్ లో మన ఫోటోస్ ఎలా అయితే క్యాప్చర్ చేస్తుందో అలానే క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ అవి చాలా న్యూట్రల్ గా అనిపిస్తున్నాయి. డీటెయిల్స్ అవి కూడా నార్మల్ గా ఉన్నాయి, మరి అంత షార్ప్ డీటెయిల్స్ ఏం లేవు. కలర్ యాక్యురసీ పర్వాలేదు, డీసెంట్ ఇనఫ్ వస్తున్నాయి అంతవరకే. మరి టోప్ లెవెల్ కాదు, ఈ ఫోన్ కి తగ్గట్టుగా ఫోటోస్ వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్ కూడా వేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ కెమెరా ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తున్నారు రియర్ సైడ్ కెమెరా సేమ్ లైక్ పర్ఫార్మ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేసుకున్నా, నార్మల్ షాట్స్ క్యాప్చర్ చేసుకున్నా పర్లేదు అన్నట్లు అనిపిస్తుంది అంతవరకే. ఇంకా వీడియోస్ చెప్పాను కదా 1080p 30 ఫ్రేమ్స్ లో మాత్రమే మీ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో OIS సపోర్ట్ లేదు. స్టెబిలైజేషన్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. ఒక దగ్గర నుంచి మనం వీడియోస్ రికార్డ్ చేసుకుంటే పర్వాలేదు, కానీ మీరు నడుస్తూ వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫోన్ చాలా స్టేబుల్ గా పట్టుకోవాలి. స్టెబిలైజేషన్ అంత గొప్పగా లేదు. అండ్ 1080p 60 FPS కూడా ఇచ్చి ఉండాల్సింది అట్లీస్ట్. ఇంకా ఫైనలీ ఇప్పుడు ఒకసారి మనం OS అండ్ కస్టమ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఇది ఒరిజినల్ 6 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ రీసెంట్ ప్రైవేట్ సేఫ్ ఫీచర్స్ అంటే జస్ట్ ఇలా పక్కకి స్వైప్ చేయగానే ప్రైవేట్ స్పేస్ ఫీచర్స్ అన్ని దీంట్లో యాక్సెస్ చేసుకోవచ్చు మనం. హిడెన్ యాప్స్, డ్యూయల్ యాప్స్, ఫోన్ క్లోన్, ప్రైవేట్ ఫోటోస్, వీడియోస్ అన్ని హైడ్ చేసుకోవడం, అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. అండ్ Android 16 తో వస్తుంది ఇది బేస్డ్ ఆన్ Organo 6. సెక్యూరిటీ ప్యాచ్ ఇది July 1st సెక్యూరిటీ ప్యాచ్ మీద ఇప్పుడు రన్ అవుతుంది. 2+4 years అప్డేట్ పాలసీని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అంటే మీకు Android 18 వరకు దీనికి అప్డేట్స్ వస్తాయి. ప్రైసింగ్ అవి నేను ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఆర్ పిన్ కామెంట్ లో మెన్షన్ చేస్తా. ఒకసారి ఈ ఫీచర్స్ ని బట్టి మీకు ఆ ప్రైసింగ్ ఎలా అనిపించింది అండ్ కొనచ్చా లేదా ఏంటనేది ఒకసారి మీ డెసిషన్ తీసుకోండి అండ్ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఈ వాటి మన iQOO Z11 Lite కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. అండ్ హైప్ చేయడం మర్చిపోమాకండి, వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మనం 3 lakhs కి చాలా దగ్గరలో ఉన్నాం, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. మాట్లాడడానికి దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.